సారీ ఫర్ ద లేట్. ఈరోజు తప్పని పరిస్థితుల్లో కొంచెం డిలే అయ్యింది. సారీ. ఎస్, థ్యాంక్ యూ అనండా. వెల్కమ్ టు జెడ్పీ ఆపర్చునిటీ. ఈ జెడ్పీ ఆపర్చునిటీ ద్వారా మీరు ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేద్దామండి. సో ప్రతి ఒక్కరి టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సపోజ్ టైం గురించి చెప్తే ఫ్లైట్ మిస్ అయిన అడగవచ్చు, ట్రైన్ మిస్ అయిన వాళ్ళని అడగవచ్చు, అలాగే ఎగ్జామ్ కి ఒక హాఫ్ అన్ అవర్ మిస్ అయిన వాళ్ళని టైం యొక్క ఇంపార్టెన్స్ అడగవచ్చు. వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మన బిజినెస్ లో మన ఈ లైఫ్ లో మన జీవిత కాలంలో సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన గడిచిపోయిన కాలాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకురాలేము. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనం సపోజ్ మీరు ఒక 300 ఎర్న్ చేస్తున్నారంటే పర్ డేకి అది 30 డేస్కి ఎంత అవుతుంది? 9,000. అలాగే మీరు పర్ డేకి 3,000 ఎర్న్ చేస్తే అది పర్ మంత్కి వచ్చి 90,000. అలాగే పర్ డే 30,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో 30,000 పర్ డే ఇంటూ 30 డేస్ అంటే 9 lakhs. ఈ విధంగా మనం ఎన్ని డేస్ వర్క్ చేస్తాం దాన్ని బట్టి మన ఆదాయం ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంటేషన్ అనేది జెడ్పే ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇమీడియట్ కాల్ చేయండి. వాళ్ళకి మీ క్వశ్చన్స్ క్లారిఫై చేసుకుని ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్, జెడ్పే ఆపర్చునిటీ. వెల్కమ్ టు జెడ్పే అండి. క్యాష్ బ్యాక్ హరాబర్. మన క్యాష్ బ్యాక్ అనేది 100% మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది జెడ్పే ద్వారా. ఇక్కడ మనం చూసుకుంటే కంపెనీ ద్వారా చూసుకుంటే మన కంపెనీ అఫీషియల్ నేమ్ వచ్చేసరికి జెడ్పే అనేది ఒక బ్రాండ్. దీంట్లో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ వచ్చేసరికి జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఈ జెడ్ బజాజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చూసుకుంటే ఇండియన్ ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో మనకి రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఈ కంపెనీ ద్వారా మనం ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకి అందజేయబడుతుంది. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరు మొబైల్ రీఛార్జ్ చేస్తారు, బిల్ పేమెంట్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి జెడ్పేకి మీ ముందుకు రావడం జరిగిందండి. ఎస్, ఇక్కడ మిషన్ చూసుకుంటే 100% ఇక్కడ మనకి అంటే మన ప్రతి ఒక్కరు కొన్ని రీఛార్జ్ చేస్తుంటారు, బిల్ పేమెంట్ చేస్తుంటారు. అవన్నీ కలిపి 100% ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇచ్చే కంపెనీ వచ్చేసరికి మనకి జెడ్పే కంపెనీ అండి. సో ఇక్కడ మిషన్ విజన్ అనేది క్లారిటీగా ఉంది, 100% సాటిస్ఫాక్షన్ గా ఉన్నారండి. సో ఇక్కడ మనకి లీగల్ సర్టిఫికేట్ చూసుకుంటే మనకి 100% లీగల్స్ ఉన్నాయండి. అన్ని లీగల్ సర్టిఫికేట్స్ మీరు చూడొచ్చు. మీరు యాప్ లో కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి లీగల్ సర్టిఫికేట్స్. ఎస్, ఇక్కడ మనం జెడ్పేలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే మనకి ఇక్కడ 16 రకాల కారణాలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఎందుకు చేయాలంటే ఇక్కడ మనకి 16 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, మన జెడ్పే యాప్ ని రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ హెడ్ ఛార్జెస్ ఏమీ లేవండి. ఇక్కడ అన్లిమిటెడ్ గా మనం ఈ జెడ్పే యాప్ ని అన్లిమిటెడ్ గా రెఫర్ చేయొచ్చు. దీంట్లో మనకి మల్టిపుల్స్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయండి. సో అతుద్బంధన్ ఫండ్ ఉండడం జరిగింది. అలాగే డైలీ రాయల్టీ ఇన్కమ్ మన బ్రాంజ్ లెవెల్ నుంచి ఇవ్వబడుతుందండి. సో ఇక్కడ పాసివ్ ఇన్కమ్ కూడా మీరు అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. రివార్డ్ ఇన్కమ్ ఉందండి. మీరు కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వగానే రివార్డ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే యాన్యువల్ టూర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్లైన్స్ తో ఫాలో అవుతుంది మన జెడ్పే కంపెనీ అండి. సో ఇక్కడ మనకి రిస్క్ లేదు, లేబిలిటీ లేదు. అంటే మన ఒక ప్రైమ్ మెంబర్షిప్ లో, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ లో 599, 1199 తో మాత్రమే మనం ఈ బిజినెస్ ని ఒక 1 టైం ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే ఇక్కడ మనం సజెస్ట్ చేస్తున్నాం, ఆఫర్ చేస్తున్నాం. 1 టైం ఒక్కసారి మనం చేస్తున్నాం. సో లిమిటెడ్ గా ఒక 599 కానీ ఒక 1199 తో కానీ మనం బిజినెస్ ని ఆఫర్ చేస్తున్నాం. సో ఈ 599, 1199 తో చేసినప్పుడు మనకి ఎటువంటి రిస్క్ లేదు, అలాగే లీగబిలిటీ అనేది ఉండదండి. సో కొన్ని కంపెనీలు చూస్తే మీరు ఇన్ని లెక్కలు మెయింటైన్ చేయాలి, ఇంతే క్యాపింగ్ తీసుకోవాలి, ఇంతే మ్యాచింగ్ తీసుకోవాలని
కంపెనీలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్స్ అండి. ఏ విధమైన కండిషన్స్ లేవు. నామినేషన్ ఫెసిలిటీ ఉందండి. మీ తదనంతరం మీ నామినీకి బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాగ 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్ఫర్ గా మనకి బిజినెస్ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసుకోవచ్చు అండి, ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ 24/7 మనకి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉందండి. సో ఈ రీజన్స్ వల్ల మనం ఈ జెడ్పే ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతి ఒక్కరికి మన డ్రీమ్స్ ఉంటాయండి. కొంతమందికి మంచి కార్ కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ హౌస్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక విల్లా కొనుక్కోవాలి, ఒక ఫారెన్ టూర్ వెళ్ళాలి, విహారయాత్ర స్విట్జర్లాండ్ వెళ్ళాలి, సిడ్నీ వెళ్ళాలి. ఇలా చాలా మందికి రకరకాలుగా డ్రీమ్స్ ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. కానీ మనం ఈ జెడ్పే ద్వారా 100% ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మనం ముందుకు వచ్చింది. జెడ్పే కంపెనీ ద్వారా మనం ఇక్కడ మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జెడ్పే లో మన రిజిస్ట్రేషన్ అవగానే జెడ్పే యాప్ ఉంది, అలాగే జెడ్ ప్రో క్లాసెస్ ఉంది, అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ఉందండి. సో ఈ 3 ఆప్షన్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డైలీ వారి ఖర్చులు అంటే మనకి మంత్లీ ఖర్చులు, ఇయర్లీ ఖర్చులు, మనకి ప్రతి అంటే ఖర్చుల ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం మనకి జెడ్పే ద్వారా ఉందండి. సపోజ్ మీరు రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేస్తే డిటిహెచ్ వాడుకోవచ్చు. కొంతమంది ఫాస్ట్ మీరు కార్ అన్న వాళ్ళని ఫాస్ట్ ట్యాగ్ వాడుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పైపుడ్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్స్, ఈఎంఐస్, ఇలాగా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మనకి ఉండడం జరిగిందండి. 50 సర్వీసుల వరకు మనకి జెడ్పే ద్వారా కల్పించడం జరిగింది. ఇదే సర్వీసులు మీరు ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయనొచ్చు, కానీ అక్కడ ఓన్లీ సర్వీస్ మాత్రమే వాడుకుంటాం. కానీ ఇక్కడ మన జెడ్పేలో క్యాష్ బ్యాక్ 100% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం మన జెడ్పేలో మాత్రమే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ఉందండి. ఇక్కడ ట్రస్టెడ్ సెల్లర్స్ ద్వారా మనకి ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. టెస్టెడ్ క్వాలిటీ ద్వారా మనకి ఇక్కడ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సిఓడి అవైలబిలిటీ ఉందండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ, మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. అలాగే రిఫండ్ పాలసీ ఉంది. మనం ఏదన్నా దీంట్లో ఐటమ్స్ పెట్టుకుంటే ఏమన్నా డ్యామేజ్ అయినా, కలర్ నచ్చకపోయినా దాన్ని మనం రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ పాలసీ ఉంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. మెన్ కలెక్షన్, బేబీ కలెక్షన్, హోమ్ అండ్ లివింగ్, మెన్ కలెక్షన్ అని మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నేను పవర్ బ్యాంక్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడం జరిగిందని నాకు 1 week లో కూడా రావడం జరిగింది ఈ జెడ్పే ఆన్లైన్ షాపింగ్ మాల్ ద్వారా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ జెడ్పే యాప్ ని మనకు ఇప్పుడు వరకు 11 lakhs మెంబర్స్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. ఎస్, ఇక్కడ మనం ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి? ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ఈ జెడ్పే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఎవరైతే రెఫరల్ లింక్ పంపించారో ఆ రెఫరల్ లింక్ ద్వారా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? మీకు మీ మొబైల్లో ఈమెయిల్ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ కొంతమంది తెలియట్లేదు పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, క్యాల్కులేటర్ ఉండాలి. ఆ విధంగా పెట్టుకోండి. ABC@1234 ఆ టైప్ లో పెట్టుకోండి. సో అలాగే టీపిన్ కూడా మీకు 4 digit టీపిన్, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే టీపిన్ అడుగుతుంది. సో ఈ విధంగా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవగానే మీరు ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అవగానే మీకు లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సైన్ అప్ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ సైన్ అప్ బోనస్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? సో ఇది ఒకేసారి యూజ్ చేసుకుంటాం అవ్వదండి. సో ఇది ఒక బోనస్ వ్యాలెట్ కింద మనకి జెడ్పే యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది బోనస్ వ్యాలెట్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదన్నా రీఛార్జ్ కానీ, సర్వీసెస్ కానీ, మన డౌన్ లైన్ ఐడి యాక్టివేషన్ చేసిన ఈచ్ ట్రాన్సాక్షన్ 1 రూపీ లెస్ అయ్యి మీరు ఈ దీంట్లోంచి లెస్ అయ్యి మనకి కమిషన్ వ్యాలెట్ లోకి రావడం జరుగుతుందండి. ఎస్, ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రీ యూజర్ సర్వీస్, మనం రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఫ్రీ యూజర్స్ కూడా మన సర్వీస్ వాడుకునే అవకాశం ఉందండి. ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్,
ఫాస్టాగ్, గ్యాస్ బిల్, ఈ విధంగా మన సర్వీస్ వాడవచ్చు. ఈచ్ సర్వీస్ మనకి 2 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుందండి. అంటే మీరు 100 రూపాయలు చేసుకున్నా, 500 చేసుకున్నా, 1000 రూపాయలు చేసుకున్నా అది 2 రూపీస్ మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ 15 లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఎస్, ఇక్కడ మనకి ఈ బిజినెస్ ని చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అని మనకి 2 ప్యాకేజెస్ ఉన్నాయండి. ఈ ప్యాకేజెస్ డిఫరెన్స్ ఏంటి, 599, 1199 డిఫరెన్స్ ఏంటంటే అది రిఫరల్ ఇన్కమ్ లో తేడా ఉంటుంది. మీరు ఒకసారి రిఫరల్ ఇన్కమ్ నేను చెప్తాను, దాన్ని అప్పుడు చూడొచ్చు. సో ఈ 599, 1199 తో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మెంబర్షిప్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందండి. సో 16 టైప్స్ ఇన్కమ్స్ ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సైన్ అప్ బోనస్. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి మనకి సైన్ అప్ బోనస్ రావడం జరుగుతుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మేము మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ 1.5% రావడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ కూడా ఉంటుందండి. అన్లిమిటెడ్ ఎర్న్ చేసుకోవచ్చు. టీమ్ లెవెల్ ఇన్కమ్ కూడా మనం రావడం జరుగుతుంది. అలాగే షాపింగ్ ఇన్కమ్ కూడా ఉంటుంది, కూపన్ ఇన్కమ్, అలాగే డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుందండి. ఇక్కడ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఉంటుంది, టూర్స్ అండ్ అవార్డ్స్ అండ్ టూర్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉందండి. అలాగే మంత్లీ ఇన్సెంటివ్, మంత్లీ శాలరీ కూడా ఉంటుంది. మంత్లీ శాలరీ అంటే 100 రూపాయల నుంచి 3,12,000 వరకు మంత్లీ శాలరీ తీసుకున్న అత్యద్భుతమైన అవకాశం జడ్పేలో మాత్రమే ఉంది. సో అలాగే మొబైల్ ఫండ్ ఉందండి, బైక్ ఫండ్ ఉంది, లగ్జరీ కార్ ఫండ్ ఉంది, లగ్జరీ హౌస్ ఫండ్ ఉంది. ఈ విధంగా మనం ఈ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని మనం దీని ద్వారా జడ్పే ద్వారా మనం చూసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ రీఛార్జే కాదు, రిఫరల్ ఇన్కమ్ కాదు, ఇక్కడ మన ర్యాంక్స్ అచీవ్ అవడం వల్ల 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కి మనం ఎలిజిబిలిటీ అవుతామండి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రైమ్ యూజర్స్ అయిన తర్వాత మనకి కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే కమిషన్ చార్ట్ ప్రకారం మనకి మొబైల్ రీఛార్జ్, సపోజ్ మొబైల్ రీఛార్జ్ చూసాం, మొబైల్ రీఛార్జ్ మీరు రీఛార్జ్ చేయగానే మీకు ఇక్కడ 7% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అంటే 107 రూపాయలు, అంటే మీరు సపోజ్ 300 మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే 21 రూపీస్ ప్లస్ సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ 22 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 20th వరకు మనకి లెవెల్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. టోటల్ గా చూసుకుంటే 8.5% మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, ప్లస్ సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ. అలాగే మన డిటిఎస్ లో కూడా ఈ విధంగా మనకి రీఛార్జెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫాస్టాగ్ రాబోతుంది, గ్యాస్ బిల్ రాబోతుంది, వాటర్ బిల్ రాబోతుంది, ఇన్సూరెన్స్ రాబోతుంది, లోన్స్ అండ్ ఈఎంఐస్ కూడా రాబోతున్నాయి. ఈ విధంగా మనకి లెవెల్ క్యాష్ బ్యాక్ కమిషన్ చార్ట్ ప్రకారం ఉంటాయి. సో ఇక్కడ నోట్ చూడండి, నోట్ ఏంటంటే మీరు నెలకి 15 ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోవాలి మొబైల్ రీఛార్జ్. అది కూడా 5,000 రీఛార్జ్ వరకు మీకు 7% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. ఇక్కడ రోజుకు ఒక రీఛార్జ్ మాత్రమే అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి మన ఫ్యామిలీలో ఎన్ని మొబైల్స్ ఉంటాయి, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. కానీ మనం ఒకే రోజు అన్ని మొబైల్స్ రీఛార్జ్ చేయం కదండి. సో అది మీరు రోజుకు ఒక రీఛార్జ్ అవుతుంది. అవసరమైతే మనం ముందు రోజు కూడా 2 days బ్యాక్, 3 days బ్యాక్ కూడా మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. రీఛార్జ్ ఎక్స్పైర్ డేట్ నుంచి అది అప్లికబుల్ అవుతుందండి. సో ఇక్కడ అన్లిమిటెడ్ వేస్తే ఏమవుతుందంటే ఆ రీఛార్జ్ పాయింట్ ఓన్లీ రీఛార్జ్ చేస్తూనే ఉంటాడు, కానీ టీమ్ డెవలప్మెంట్ ఉండదు. టీమ్ డెవలప్మెంట్ లేకపోతే ఇన్కమ్ అనేది ఏముండదండి. ఓన్లీ రీఛార్జ్ ఇన్కమ్ ఒకటే వస్తుంది, మిగతా ఏమ్సీ రావు. సో ఇక్కడ అందువల్లనే ప్రతి ఒక్కరికి, ప్రతి స్మార్ట్ ఫోన్ లో ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్ కి, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకునే చాలా మంది మనకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇయర్లీ అంటే సంవత్సరానికి 1 కోటి మంది జనరేట్ అవుతున్నారు. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ 1 కోటి మంది జనరేట్ అవుతున్నారండి. సో ఆ 1 కోటి మందికి మనకి జడ్పేలో అత్యద్భుతమైన అవకాశం ఇచ్చే అవకాశం మన జడ్పే ద్వారా మనం ఇవ్వచ్చండి. సో ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు అన్ని లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు డైరెక్ట్ గా 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే మీకు 20 డైరెక్ట్ లెవెల్స్ ఉండాలండి. సో ఇక్కడ మనం రిఫరల్ అని చెప్పుకున్నాం. సో రిఫరల్ లో చూసుకుంటే ఇక్కడ మనకి
ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అని ఉందండి. ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే 1199. మనం ప్రైమ్ ప్యాకేజ్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ 200 200 200 వస్తుంది, మనం ఎంతమంది ఎవరైనా చేసినా. కానీ సూపర్ ప్రైమ్ తీసుకుని మీరు సూపర్ ప్రైమ్ చేస్తే 500 వస్తుంది, ప్రైమ్ చేస్తే 200 వస్తుంది. ఇలాగా 500 500. ఇక్కడ అన్లిమిటెడ్ గా మీరు రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ మెంబర్స్ ని మీరు రెఫర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కండిషన్ ఏం లేదండి, ఎంతమంది అన్నా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ 599 లో మనకు ప్రైమ్ ప్యాకేజ్ ఏంటి, 599 అంటే ఇది మనకి ఇక్కడ 599 ప్రైమ్ ప్యాకేజ్ అంటాం. ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుందో చూసుకుంటే, ఈ లెవెల్ ఇన్కమ్ చార్ట్ ద్వారా చూసుకుంటే మనకి ఫస్ట్ లెవెల్లో 200, సెకండ్ లెవెల్లో 40, థర్డ్ లెవెల్లో 20, ఫోర్త్ లెవెల్లో 10, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ ఈచ్ మెంబర్ నుంచి 5 రూపీస్ రావడం జరుగుతుందండి ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది. సో ఇక్కడ సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్ రిఫర్ చేశారు, 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 5 × 200 అంటే 1000 రూపీస్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఈచ్ 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 25 మెంబర్స్ అవుతారు. ఆ 25 మెంబర్స్ 5 మెంబర్స్ ఇస్తే 125, 625, 325. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు 5 మ్యాటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎంతమంది అన్నా రెఫర్ చేసుకోవచ్చు, మీకు కండిషన్ ఏం లేదు, ఎంతమంది అన్నా రెఫర్ చేసుకుని మీరు ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు లెవెల్ పెరిగకపోతే ఇన్కమ్ అనేది పెరుగుతూ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి 10th లెవెల్లో వచ్చేసరికి ఇక్కడ మీకు కోట్లతో 5 కోట్లు తీసుకున్న అత్యద్భుతమైన అవకాశం చూడండి. సపోజ్ మీరు ఒక 1 year లో ఇక్కడ మీరు ఈ జెడ్పే ఆపర్చునిటీ ద్వారా మీకు ఇక్కడ చూసుకుంటే ఒక 1 year లో ఈ 10 లెవెల్స్ కంప్లీట్ చేసుకోగలిగితే మీరు 5 కోట్లు తీసుకున్న అత్యద్భుతమైన అవకాశం మీరు రిఫరల్ ఇన్కమ్ లో ఉందండి. సో ఇక్కడ టీమ్ డూప్లికేట్ చేపించడం ద్వారా మీరు కోట్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయినా కూడా ఇంత ఇన్కమ్ రాదండి. సో కానీ ఇక్కడ మన జెడ్పే ద్వారా 1 year లోనే కోట్లలో తీసుకునే అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ మనకి ఇక్కడ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అండి. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే మనకి 1199 ప్యాకేజ్ అండి. ఈ 1199 ప్యాకేజ్ వచ్చేసరికి మనం ఎవరినన్నా రిఫర్ చేస్తే ఇక్కడ 500 రావడం జరుగుతుంది. వాళ్ళ నుంచి 100, 50, 25, 10 ఈ విధంగా నెంబర్ ఆఫ్ 20 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ లెవెల్లో 500, సెకండ్ లెవెల్ 100, థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్ 25, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ ఈచ్ మెంబర్ నుంచి 10 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ లెవెల్ ఇన్కమ్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి టీమ్ సార్ ఇక్కడ టీమ్ చేయాలా అంటారు ప్రతి ఒక్కళ్ళు. సపోజ్ మీరు ఒక బ్యాంక్ ఉందండి, ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ కస్టమర్ లేకపోతే బ్యాంక్ నడుస్తుందా? సపోజ్ ఆర్టీసీ ఉందండి, ఆర్టీసీ ఉంది, ప్రజలు బస్సులు ఎక్కితే గానీ ఆర్టీసీ నడుస్తుంది. సపోజ్ రైల్వే ఉందండి, రైల్వే ఉంది, రైల్వే ఎలా నడుస్తుంది? ప్రజలు ఎక్కితేనే అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ నడుస్తుంది. సో ప్రతి చోట కూడా మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది ఉంటుందండి. సో మనం కూడా ఇక్కడ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలండి, సపోజ్ మనం 5 మెంబర్స్ రిఫర్ చేసి 5 మెంబర్స్ అంటే 20, 125, 625, 3, 125, 6 ఇలాగా మనకి గ్రాడ్యువల్ గా మనకి ఇక్కడ టీం పెరుగుతూ ఉంటుంది అండ్ నెట్వర్క్ పెంచుకుంటూ ఉంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది కూడా అన్లిమిటెడ్ గా పెరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 10th లెవెల్లో చూసుకుంటే ఇక్కడ మనకి 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఇక్కడ ఉందండి. 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మన జడ్పేలో ఉంది. ఇక్కడ మీరు ఒక 1 year లో తీసుకుని 10 లెవెల్స్ ని మీరు ఫోకస్ చేస్తే 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మన జడ్పే ద్వారా అందించడం జరిగింది, మీకు రావడం జరిగిందండి. సో నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి, టీమ్ బిల్డ్ చేసుకోండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. ఎస్, ఇక్కడ మనకి అలాగే రాయల్టీ ఇన్కమ్, ఇక్కడ ఇది బోనస్ అంటే మనకి ఇక్కడ మనం ఒకే పని చేస్తామండి. ఏం చేస్తాం? టీమ్ ని బిల్డ్ చేస్తాం. కానీ ఇక్కడ బోనస్ గా మీకు ఏమొస్తుంది? ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ వస్తుందండి. బోనస్ గా డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపోస్, రూబీ, డైమండ్ ఈ విధంగా మనకు ర్యాంక్స్ రావడం తీసుకోగలిగితే, మన టీమ్ ని బిల్డ్ చేసుకోగలిగితే ఇక్కడ
మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు బ్రాంజ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 15 మెంబర్స్ ని రిఫర్ చేయాలి. మీ లెవెల్ 1 లో 15 మెంబర్స్ ఉండాలి. వాళ్ళు ప్రైమ్ మెంబర్స్ ఉండొచ్చు, సూపర్ ప్రైమ్ ఉండొచ్చు, ఇద్దరు కలిపి ఉండొచ్చు. అది యాక్టివ్ మెంబర్స్ 15 మెంబర్స్ ఉండాలి. మీరు బ్రాంజ్ లో 15 మెంబర్స్ అయితే మీరు బ్రాంజ్ అవుతారు. బ్రాంజ్ అవగానే మీకు డైలీ రాయల్టీ 2% వస్తుంది. ఈ 2% ఎక్కడ వస్తుంది? డైలీ రాయల్టీ. డైలీ అంటే ఈ రోజు జరిగిన టర్న్ ఓవర్, టోటల్ టర్న్ ఓవర్ లోంచి 2% తీసి ఉన్న బ్రాంజ్ మొత్తానికి డివైడ్ చేసిస్తారండి. అది 2%. అలాగే సిల్వర్ చూసుకుంటే మీకు డైరెక్ట్ గా 4 బ్రాంజ్ ప్లస్ 30 టీమ్ ఉండాలి. ఇక్కడ 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే గోల్డ్ కావాలంటే మీకు డైరెక్ట్ గా మీ లెవెల్ 1 లో 4 సిల్వర్స్ ప్లస్ టీమ్ ఉండాలండి. ఇక్కడ 1.75% రాయల్టీ వస్తుంది. అలాగే మీరు ప్లాటినం అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 4 గోల్డ్ ప్లస్ 750 టీమ్ ఉండాలంటే, టీమ్ ఉంటే ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకుంటే 1.5% రాయల్టీ వస్తుంది. అలాగే ఇక్కడ టోపోజ్ చూసుకుంటే, టోపోజ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా 4 ప్లాటినం ప్లస్ 3750 టీమ్ ఉండాలంటే అంటే మీకు ఇక్కడ 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే రూబీ చూసుకుంటే మీకు డైరెక్ట్ గా 4 టోపోజ్ ప్లస్ 18,750 టీమ్ ఉండాలి. సో ఇక్కడ 1.25% రాయల్టీ వస్తుంది. అలాగే డైమండ్ చూసుకుంటే 4 రూబీస్ ప్లస్ 93,750 టీమ్ ఉండాలండి. సో ఇక్కడ చూసుకుంటే 1% రాయల్టీ వస్తుంది. సో ఇక్కడ రాయల్టీ మనం ఏ రాయల్టీలో ఉన్నామో ఆ రాయల్టీ పైన ఉన్న రాయల్టీ ఎంత వస్తుంది. సపోజ్ మీరు గోల్డ్ లో ఉన్నారు, గోల్డ్ లో ఉంటే మీకు బ్రాంజ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, గోల్డ్ వస్తుంది. ఎస్, ఇక్కడ సపోజ్ మీరే డైమండ్ లో ఉన్నారు అనుకోండి, డైమండ్ లోనే ఉన్నారు. సో అన్ని రాయల్టీస్ తీసుకోవచ్చు. 10.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చండి. సో అన్ని ర్యాంక్స్ లో తీసుకోవచ్చు. ఎస్, ఇంకా నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే శాలరీ అండి. ఇక్కడ మనకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మంత్లీ ఇన్సెంటివ్ మనకి ర్యాంక్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ ర్యాంక్స్ సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీరు 15 డైరెక్ట్ ఉంటే మీరు బ్రాంజ్ ర్యాంక్ అవుతారు. బ్రాంజ్ ర్యాంక్ అవగానే మీకు మంత్లీ ఇన్సెంటివ్ అన్నది 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 months వరకు ఇస్తారండి. అలాగే మీరు సిల్వర్ అవ్వాలంటే మీకు లెవెల్ 1 లో 4 బ్రాంజెస్ ఉండాలి. అంటే మీకు డైరెక్ట్ గా 4 బ్రాంజెస్ ఉండాలి. మీరు 4 బ్రాంజెస్ ఉంటే మీరు సిల్వర్ అవుతారు. సిల్వర్ అయితే మీకు 200 ఇవ్వడం జరుగుతుంది. ఇది 9 months వరకు తీసుకోవచ్చండి. అలాగే గోల్డ్ చూసుకుంటే మీకు డైరెక్ట్ లెవెల్ 1 లో 5 సిల్వర్స్ ఉండాలండి. 5 సిల్వర్స్ ఉంటే మీకు 750 తీసుకోవచ్చు పర్ మంత్. అలాగా 2 years వరకు తీసుకోవచ్చు అండి. ఎస్, నెక్స్ట్ ప్లాటినం చూసుకుంటే, ప్లాటినం అవ్వాలంటే మీకు లెవెల్ 1 లో 5 గోల్డ్స్ ఉండాలి. 5 గోల్డ్స్ ఉంటే మీకు ఇక్కడ మంత్లీ శాలరీ 4,500 తీసుకోవచ్చు. ఇది 5 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అండి. అలాగే టోపోజ్ చూసుకుంటే మనకి లెవెల్ 1 లో 5 ప్లాటినమ్స్ ఉండాలండి. ప్లాటినమ్స్ అంటే మీకు ఇక్కడ శాలరీ ఎంత వస్తుందంటే, నెలకి ఎంత వస్తుందంటే 18,750 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. అది 9 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అండి. అలాగే రూబీ చూసుకుంటే మనకి ఇక్కడ మీకు లెవెల్ 1 లో డైరెక్ట్ గా 5 టోపోజెస్ ఉండాలి. టోపోజెస్ ఉంటే మీకు 78,125 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది 12 years వరకు తీసుకోవచ్చు అండి. 12 years తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? మీకు 1,12,50,000 వస్తుంది. సో 1 కోటి రూపాయలు అంటే మీకు ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చు అండి. అలాగే ఇక్కడ మీరు డైమండ్ అవ్వగలిగితే, ఒక 2 years లో మీరు డైమండ్ అవ్వగలిగితే మీరు శాలరీ ఎంత తీసుకోవచ్చు అంటే, మీకు డైమండ్ అవ్వాలంటే ఇక్కడ 5 రూపీస్ ఉండాలి లెవెల్ 1 లో. సో ఇక్కడ ఎంత తీసుకోవాలండి? 3,12,000. ఎంత అండి? 3,12,500 శాలరీ తీసుకోవచ్చు పర్ మంత్. ఇది ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే మీరు ఎలిజిబిలిటీ అయిన డేట్ నుంచి 18 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ రాయల్టీ మొత్తం శాలరీ చూసుకుంటే 6,75,00,000 తీసుకోవచ్చు అండి. 6,75,00,000 అంటే మీరు నెంబర్ 1 విల్లా అనేది ఒక మేజర్ సిటీలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు విల్లాని. సో ఇక్కడ మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ ర్యాంక్స్ ద్వారా మంత్లీ ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు. సో మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారో ఆ ర్యాంక్ యొక్క మంత్లీ ఇన్సెంటివ్ ఒకటి మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు గోల్డ్ లో ఉన్నారు, 750 మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు రూబీలో ఉన్నారు, 78,125 మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మనకి మంత్లీ శాలరీ తీసుకునే అవకాశం మనకి జడ్పేలో ఉండడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండడం జరిగిందండి. అతూత్ బంధన్ ఫండ్, ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కి 5% అనేది డివైడ్ అవుతుందండి. సో ఈ అతూత్ బంధన్ ఫండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మీరు తీసుకోవాలంటే ఇక్కడ మీరు మినిమం బ్రాంజ్ అవ్వాలి. అలాగే మీరు కంపెనీలో జాయిన్ అయ్యి 3 months ఓల్డ్ అయి ఉండాలండి.
సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ రోజు ముంబైలో మీటింగ్ జరుగుతుంది, కంపెనీ మీటింగ్ సెమినార్ అండి. అలాగే మనకు విజయవాడలో కూడా 27th ఈ మంత్ జరగబోతుందండి. సో ఈ విధంగా టీమ్ సపోర్ట్ కోసం మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ మనకి ఫ్రాంచైజీ మాడ్యూల్ ఉందండి. ఫ్రాంచైజీ మాడ్యూల్ లో కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ రాబోతుంది. అలాగే మనీ ప్లాంట్ బోనస్ కూడా మనకి నవంబర్ 15వ తారీఖున రాబోతుందండి. ఇది కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలంటే మినిమం బ్రాంజ్ ర్యాంక్ వచ్చేవాళ్ళండి. సో ఇక్కడ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మనీ ప్లాంట్ తీసుకోవచ్చండి. ఇక్కడ మన ర్యాంక్స్ ఏంటి, ర్యాంక్స్ అన్నాం కదండి. ఈ ర్యాంక్స్ తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటని చూసుకుంటే ఇక్కడ మనకి మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవగానే మీరు టీ షర్ట్ అండ్ ఐడి కార్డ్ తీసుకోవచ్చండి. ఇది ఆఫ్లైన్ సెమినార్ లో మాత్రమే తీసుకోగలుగుతారు. అలాగే డే 1 నుంచి మీరు డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. సపోజ్ ఈ రోజు బ్రాంజ్ అయ్యారు, రేపటి నుంచి మీరు బ్రాంజ్ రాయల్టీ తీసుకోవచ్చు 2%. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ అనేది 100 రూపీస్ 5 months వరకు తీసుకోవచ్చండి. నెక్స్ట్ ర్యాంక్ చూసుకుంటే మీకు సిల్వర్ ర్యాంక్ చూసుకోగానే మీకు 8,000 అనేది మొబైల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 4 నెలల్లో 2,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ డొమెస్టిక్ ట్రిప్ ఉండడం జరుగుతుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ 200 రూపీస్ 9 months వరకు తీసుకోవచ్చండి. సో సిల్వర్ ర్యాంక్ ఇవ్వగానే మొబైల్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ 8,000 వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ ర్యాంక్ అండి. గోల్డ్ ర్యాంక్ మనం అవ్వగానే ఇక్కడ మనకి ల్యాప్టాప్ ఫండ్ కింద మనకి 16,000 అనేది ఇవ్వబడుతుందండి. ఇది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే డొమెస్టిక్ ట్రిప్ వస్తుంది, డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ 750 into 2 years వరకు మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్లాటినం ర్యాంక్ అండి. ప్లాటినం ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ మనకి బైక్ ఫండ్ కింద మనకి 32,000 అంటే 32,000 అన్నది ఇవ్వబడుతుందండి ప్లాటినం కి. సో ఇది 4 months లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది, డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ 5 years వరకు తీసుకోవచ్చు, 4,500 వరకు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మీరు బైక్ తీసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి జెడ్పే మీకు కల్పిస్తుందండి. నెక్స్ట్ ఏంటి, ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవాలనిపిస్తుంది. సో అలాగే మనకి జెడ్పేలో కార్ తీసుకునే అత్యద్భుతమైన అవకాశం మనకు కల్పించడం జరిగిందండి. సో ఇక్కడ 2 lakhs అనేది మనకి కార్ ఫండ్ కి ఇవ్వబడుతుందండి. సో ఇక్కడ మనకి 50,000 అనేది 4 months లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది, డైలీ రాయల్టీ తీసుకోవచ్చండి. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత తీసుకోవచ్చు అంటే 18,750 తీసుకోవచ్చు. సపోజ్ మీరు 2 lakhs అడ్వాన్స్ కట్టి కార్ కూడా తీసుకుంటే ఈఎంఐ కింద కూడా మీరు ఈ మంత్లీ శాలరీ అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు సెల్ ఫోన్ తీసుకుంటున్నారు, కార్ తీసుకుంటున్నారు, బైక్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేం కావాలి, లగ్జరీ కార్ ఫండ్ ప్రతి ఒక్కరికి ఇంకా మంచి కార్ కొనుక్కోవాలనిపిస్తుంది. సో ఇక్కడ రూబీ ర్యాంక్ అచీవ్ కానీ లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs ఇవ్వడం జరుగుతుంది, 4 lakhs ఇవ్వడం జరుగుతుందండి. సో ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ 78,125 మంత్లీ ఇన్సెంటివ్. ఇది 12 years వరకు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఉందండి. సో మీరు ఈ జెడ్పేలో ఒక డ్రీమ్ కార్ కూడా అచీవ్ అవ్వచ్చండి. నెక్స్ట్ మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఇక్కడ జెడ్పేలో మనకి డైమండ్ ర్యాంక్ అండి. ఈ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవగానే మీకు లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 lakhs రావడం జరుగుతుంది. మీకు 3 lakhs అని 4 months లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ మీ సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ టూర్ వెళ్ళే అవకాశం వస్తుంది. డైలీ రాయల్టీ తీసుకోవచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత అండి, 3,12,500 ఎంత, 3,12,500 తీసుకోవచ్చు అండి. ఇది 18 సంవత్సరాలు. సో మీరు జెడ్పే ద్వారా మీరు ఇక్కడ డ్రీమ్ హౌస్ తీసుకునే అత్యద్భుత అవకాశం మన డైమండ్ ర్యాంక్ ద్వారా మీకు కల్పించడం జరిగింది. ఈ డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరూ తీసుకునే అత్యద్భుత అవకాశం మన జెడ్పే ద్వారా కల్పించడం జరిగిందండి. ఇక్కడ మనం హైలైట్ చూసుకుంటే మనకి ఇక్కడ రివార్డ్స్ అవార్డ్స్ చూసుకున్న మంత్లీ ఇన్సెంటివ్ అండి. సో నెక్స్ట్ మంత్ 2nd week లో మీకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మన జెడ్పే యాప్ ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకు TDS 5% TDS అనేది కట్ అవుతుందండి. ఈ TDS కూడా మీరు తీసుకోవాలంటే మా ఇయర్ ఎండింగ్ లో ఐటీ రిటర్న్ చేసి కూడా మీరు రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు అండి. అలాగే 15% డిడక్షన్ అవుతుంది ఎమర్జెన్సీ ఫండ్, ఇది టీమ్ సపోర్ట్ కోసం. అలాగే ఇక్కడ అత్యద్భుత అవకాశం అంటే మనకి
కొన్ని కంపెనీల్లో 10%, 5%, 20%, 30% అనేది అడ్మిన్ ఛార్జెస్ అనేది వసూలు చేస్తారు. ఇక్కడ మనకి చూసుకుంటే అడ్మిన్ ఛార్జెస్ ఏమీ లేదండి, నో అడ్మిన్ ఛార్జెస్. ఇక్కడ సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఎవరినన్నా రిఫర్ చేస్తే అది కమిషన్ వ్యాలెట్ లోకి వస్తుంది. అలాగే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న, టీమ్ వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న కమిషన్ వ్యాలెట్ లోకి మీకు ఫండ్ రావడం జరుగుతుంది. ఆ కమిషన్ వ్యాలెట్ లాంటి మీరు మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా, మీరు కింద ఐడీలు యాక్టివ్ చేయాలన్నా మీకు ఫండ్ వ్యాలెట్ యూజ్ అవుతుంది. ఈ కమిషన్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 100 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కమిషన్ వ్యాలెట్ నుంచి బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే మినిమం 500 విత్డ్రాల్ పెట్టాల్సి ఉంటుందండి. సో ఈ విత్డ్రాల్ పెడితే మీకు మినిమం 24 అవర్స్ పడుతుందండి మీకు బ్యాంక్ లో క్రెడిట్ అవటానికి. అలాగే P2P, జెడ్పే టు జెడ్పే మీ డౌన్ లైన్స్ కి పంపించడానికి జెడ్పే ద్వారా ఫండ్ పంపించవచ్చండి. ఓన్లీ మీ డౌన్ లైన్స్ మాత్రమే పంపించగలుగుతారు. అది మినిమం 50 రూపీస్ వరకు పంపించవచ్చు. ఇక్కడ మనకి 24 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రిఫరల్స్. అంటే మీకు 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీకు డైరెక్ట్ గా 20 డైరెక్ట్స్ ఉండాలండి. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మన కంపెనీకి చేంజ్ చేసే కండిషన్స్ చేసే అధికారం ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ కల్పించడం జరిగింది. మీరు డ్రీమ్స్ ఎలా ఫిల్ చేసుకోవచ్చు, డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పడం జరిగింది. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు. ఆ నిర్ణయం నో అంటే పోయేది ఏమీ లేదు. మీరు ఉన్న స్థితిలోనే ఉన్నత స్థానానికి వెళ్ళడం ఏమి ఉండదు. ఉన్న స్థానంలో మాత్రం ఎస్ అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని వెళ్ళడానికి మన జెడ్పే మీకు కల్పించడం జరిగింది. సో మీరు ఈ రోజు జాయిన్ అయ్యి ఒక 10 months మీరు దీంట్లో వర్క్ చేసుకోగలిగితే మీకు లైఫ్ స్టైల్ అనేది 100% అనేది మారడం జరుగుతుందండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ డైలీ ఇన్కమ్ వస్తుంది, రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మంత్లీ ఇన్సెంట్ ఇవ్వడం జరుగుతుంది, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇన్కమ్స్ రావడం వల్ల మీరు ఇక్కడ ఈ ఒక 1 year లో మీరు మీ జెడ్పే ద్వారా మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీ డ్రీమ్స్ ఏంటి? ఇక్కడ మీ లైఫ్ స్టైల్ కానీ, మీ డైలీ ఇన్కమ్ కానీ, రాయల్టీ ఇన్కమ్ కానీ, టైం ఫ్రీడమ్ కానీ, లగ్జరీ కార్ కానీ, లగ్జరీ హోమ్ కానీ, డ్రీమ్ హౌస్ కానీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానీ, పేరెంటల్ కేర్ కానీ, చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్, రివార్డ్స్ అనేది మీకు ఒక జెడ్పే అనేది ఒక ఫైనాన్షియల్ ఒక కీ అనేది పనిచేస్తుందండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఈ రోజే ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ రోజే మీ రిఫరల్ ఐడి ద్వారా మీరు పంపించిన రిఫరల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకుని బిజినెస్ ఈ రోజు స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన మన ముగ్గురు MDs కి థ్యాంక్ యూ. మనం అందరం రుణపడి ఉంటామండి. అలాగే మన అప్లైన్స్ కి డౌన్ లైన్స్ కి థ్యాంక్ యూ. ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.